తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందాయని నేటి కూటమి ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తూ కాలయాపన చేస్తోందని ఆకివీడు వైసీపీ టౌన్ అధ్యక్షులు అంబటి రమేష్, మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్యలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఆకివీడులో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జననేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనసున్న మహానేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆకివీడు మండల మరియు పట్టణ కమిటీ పార్టీ తరఫున వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఉండి నియోజకవర్గంలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఎంతో మనస్ఫూర్తిగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తున్న మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పివిఆర్ నరసింహరాజు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున ప్రభుత్వం మారింది. 6 నెలల్లోనే ప్రభుత్వ తీరుతెన్నులను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. అయ్యో, మన కోసం ఆలోచించి మన కోసం ఆహర్నిశలు కష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించుకున్నామని ప్రతి నిమిషం కూడా పేద ప్రజానీకం కూడా బాధపడే పరిస్థితి ఉంది. జనవరి వేడుకల్లో పాల్గొనడం నాకు శుభసూచకంగా ఉంది. అదేవిధంగా పార్టీని అన్ని విధాలా కాపాడతానని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ పివిఎల్ నరసింహరాజు గారి నాయకత్వంలో ఈ పార్టీని మరింత బలోపేతం చేయడానికి నేను, రమేష్, అదేవిధంగా మురళి గారు, జ్యోతిక వీళ్ళంతా కూడా కలిపి మొత్తం పాతకాపులో ఉన్నాం కాబట్టి వీళ్ళంతా మంది ఐక్యంగా ఉండి అందరినీ కలుపుకుని ఎదరికెళ్తామని తెలుపుకుంటూ ఈ రోజు ఈ పుట్టినరోజు వేడుకల్లో పేదలకు దుప్పట్లు పంచడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రకంగా జగన్ గారి పుట్టినరోజు చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు గంటా రాహుల్ రిచార్డ్స్ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ లో 50 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిని చేసే వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక రాష్ట అధ్యక్షులు గంటా సుందర్ కుమార్, పట్టం సుధాకర్, అంబటి ఆనంద్ కుమార్, జె దినేష్, జీడీ కర్ణాకర్, గెడ్డం జార్జ్, కర్రా కళ్యాణ్, సంది డానియేలు, కాటం సురేష్, గంటా అనిత రాణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా మరి రోజు ప్రకాశం చౌక్లో మరి గంటా రాహుల్ రిచర్డ్స్ ఆధ్వర్యంలో 50 కేజీల కేక్ను మరి కట్ చేయడం అనేది జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందించడం అనేది మనందరికీ తెలుసు. మరి ఆయన జన్మదినం మరి భీమవరం పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదైన తదుపరి మరి పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో బిర్యానీ ప్యాకెట్స్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. అలాగే బట్టల పంపిణీ కార్యక్రమం ఉంది. జగన్ గారి యొక్క వెంటే ఉంటాం, ఆయన అడుగులు అడిగేస్తాం, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గణిత శాస్త్రం మేధస్సుకు పదును అని, కష్టతరంగా ఉన్నా అర్థం చేసుకుంటే చాలా సులభంగా సాగుతుందని డిఎన్ఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ జీవి సత్యనారాయణరాజు అన్నారు. భీమవరం సర్ సివి రామన్ హైస్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గణిత మేధావి శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యనారాయణరాజు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జయంతి వారోత్సవాలు నిర్వహించడం ఒక స్ఫూర్తి అని, గణితానికి సంబంధించిన సామగ్రిని విద్యార్థులకు అందివ్వడం గొప్ప విశేషమని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, ఉపాధ్యాయులు కె
పార్వతి శైలజ మాట్లాడుతూ గణిత శాస్త్రంలో ఆణిముత్యం శ్రీనివాస రామానుజన్ అని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గణిత శాస్త్రం శ్రీనివాస రామానుజన్ జీవితంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించామని 45 మంది విద్యార్థులు పాల్గొన్నారని వారికి బహుమతులను అందజేశామని తెలిపారు. యాక్చువల్గా భీమవరంలో రామానుజన్ బర్త్డే జరపడం అనేది ప్రారంభం చేసి ఇదే క్లాస్లో నాకంటే చిన్నవాడు అనుకుని ఇదే అనుకుని తర్వాత చివరిలో చెప్పాడు యాక్చువల్ నీకంటే నేనే తల్లి అని చెప్పడం జరిగింది. శ్రీనివాస రామానుజన్ ఇలా స్కూల్కి వచ్చి ఇలా చదువుకోలేదు. ఎందుకంటే చాలా పేదరికం అనిపిస్తూ పావర్టీతో అదేమి మనిషి యొక్క ఉన్నతికి అడ్డు కాదని నిరూపించడంలో రామానుజన్ కదులని మనం చెప్పాం. ఆయన 9 సంవత్సరాలకి సొంతంగా సంపాదించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒక చోట గుమస్తాగా చేరి పద్దులు రాసేవాడు అన్నారు. పద్దులు రాసేప్పుడు స్థితి కాగితాలు ఉంటే వాటి మీద కంప్లీట్గా మ్యాథమెటిక్స్ రాసేస్తాడు. కంప్లీట్గా 9 సంవత్సరాలకే అలా రాసినయే రామానుజన్ బుక్స్ అని తర్వాత ప్రెసిడెన్సీ జరిగింది. ఆయన ఏం రాశాడో అది అర్థం చేసుకోవడానికి ఎంఎస్సీలు పిహెచ్డీలు కూడా సాధ్యం కాదు. ఇంకా కొన్ని కనుక్కోలేకపోయారు అన్నమాట. అంత జీనియస్ అది. శ్రీనివాస రామానుజన్ గారు గణిత శాస్త్రవేత్త. ఆయన చదువుకున్న తక్కువైనా కానీ మ్యాథమెటిక్స్లో చిన్నప్పటి నుంచి కూడా మేధావిగా వహించారు ఆయన. మరి ఇవాళ ఆయన ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో శ్రీనివాస రామానుజన్ అనే మార్పు తెచ్చుకునే వ్యక్తి అంటూ ఉంటే ఆయన ఒక్కరే. మ్యాథమెటిక్స్ అనేది చాలా కష్టం, కానీ జీవితంలో ప్రతిదీ లెక్క ప్రకారం జరగాలి. ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం జీవితం చేసుకుంటే చాలా బాగుంటుంది. వ్యక్తి ప్రపంచం మొత్తం మీద మార్పును తీసుకొచ్చి ముఖ్యమైనటువంటి వ్యక్తి అని ఆయన చేసినటువంటి మార్పు మనకు తెలుసు. మ్యాథమెటిక్స్ ఎంత కష్టమో కూడా తెలుసు, అవునా? సో ఈరోజు అలాంటి ఒక ముఖ్యమైన మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ 22నే మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి ఒక మంచి కార్యక్రమానికి డిఎన్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు సత్యనారాయణ రాజు గారు చీఫ్ గెస్ట్గా వచ్చేయడం అనేది మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పిల్లలకి క్విజ్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్, డెబిట్ కాంపిటీషన్స్ లాంటివి పెట్టడం జరిగిందండి. నేషనల్ మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ 22. ఎందుకు మనం మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం? సార్ శ్రీనివాస్ రామానుజన్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ మనం మ్యాథమెటిక్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ డిసెంబర్ 22న మ్యాథమెటిక్స్ డే అని ఎందుకు చెప్పారంటే ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మన్మోహన్ సింగ్ గారు 2012లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే కింద సెలబ్రేట్ చేసుకోమని చెప్పారు. కాబట్టి అప్పటి నుంచి అనౌన్స్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. శ్రీనివాస్ రామానుజన్ 12 ఏళ్ళకే చాలా సిద్ధాంతాన్ని కనిపెట్టారు. నెంబర్ థియరీ, ఇన్ఫైనైట్ సిరీస్, ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ కనిపెట్టింది ఆయన. మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ ఏ డిఫికల్ట్. ఎక్కువ ప్రాక్టీస్ చేసి మనం ఈజియెస్ట్ వేలో నేర్చుకుంటే మ్యాథమెటిక్సే అన్నిటికంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్. సో భీమవరం గణేష్ క్యాంటీన్ వ్యవస్థాపకులు విజ్జురోతు సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన సోదరుడు మాజీ కౌన్సిలర్ విజ్జురోతు రాఘవులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పీఎస్ఏ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. విజ్జురోతు సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా రాఘవుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సెక్యూరిటీ గార్డులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, షబీనా బేగం తదితరులు పాల్గొన్నారు.
కీర్తిశేషులు గౌరవనీయులు విద్యార్థుల సత్యనారాయణ గారు జ్ఞాపకార్థం వారి సోదరు రాఘవుల గారి చేతుల మీదుగా సెక్యూరిటీ గార్డ్స్కి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ గారి పేరు మీద ఏదో కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం పేదవారు సెక్యూరిటీలో ఉన్న వారందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య విశేషం ఏంటనగా మన బీహార్లో గణేష్ క్యాంటీన్ వ్యవస్థాపకులు విద్యురోతి సత్యనారాయణ గారు ఆయన యొక్క జ్ఞాపకార్థంగా మల్టీప్లెక్స్ నందు మరి వస్త్ర బహుకరణ మన స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారాగా తీసుకోవడం జరిగిందండి. ఆ సత్యనారాయణ గారి బ్రదరు విద్యురోతి రాఘవులు గారు, ఆయన మాజీ కౌన్సిలర్ గారు భీమవరం, అలానే చిన్నబాబు గణేష్ బాబు వారి యొక్క ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మల్టీప్లెక్స్ నందు వస్త్రధారణ ఇవ్వడం జరిగింది. ధనుర్మాసం సందర్భంగా భీమవరం 2 టౌన్లోని ఆదర్శ్ నగర్లో వేంచేసిన శ్రీ కోదండ రామాలయం నందు రామనామ సప్తాహ మహోత్సవములు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దండు సూర్యనారాయణరాజు, గాదిరాజు శ్రీనివాసరాజులు మాట్లాడుతూ డిసెంబర్ 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు బాపట్ల, చీరాల, ఒంగోలు, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్త సమాజం వారిచే 24 గంటల పాటు రామనామ సప్తాహం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారని కోరారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భజన సమాజం సేవకులకు పెనుమస రామ్మోహన్ వర్మ సౌజన్యంతో బహుమతులుగా ప్లాస్కోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల కృష్ణంరాజు, దండు రంగరాజు, కొత్తపల్లి మారాజు, కారుమూరి నరసింహమూర్తి, వేమూరి రాంబాబు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, అర్చకులు వంశీ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం ఇక్కడ మన ఆదర్శ్ నగర్ రామాలయంలో ఉదయం 5 గంటల తీర్థబిందం తీసుకొచ్చి స్వామివారికి విశేష అర్చన, నీరాజన మంత్ర పుష్పాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ధనుర్మాసంలో మనకి ఈ సప్తాహాలు అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అనగా ఇక్కడ 24 గంటలు కూడా హరే రామ హరే కృష్ణ అనే నామంతో భజన చేయడం జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో మనకి విష్ణునామస్మరణ చేయడం, కనీసం ఒక్కరోజు విష్ణునామస్మరణ చేసినా కూడా 1000 సంవత్సరాలు విష్ణువును పూజించిన ప్రతిఫలం మనకి కలుగుతుందని చెప్పేసి మనకి పెద్దలు చెప్పడం జరిగింది. ధనుర్మాసం సందర్భంగా భీమవరం 2వ పట్టణంలో వేంచేస్తున్నటువంటి శ్రీ ఆదర్శ నగర్లోని కోదండ రామాలయం వద్ద గత సోమవారం నాడు రామనామ సప్తాహం కార్యక్రమం గత సోమవారం నాడు ప్రారంభమైంది. మరి కంటిన్యూషన్గా మరి రాబోయే సోమవారం నాడు వరకు 7 రోజుల పాటు ఈ రామనామ సప్తాహం జరుగుతుంది. మరి ఎవరైతే ఈ రామనామ స్మరణ చేస్తారో వారి కుటుంబాలు లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని మరి పెద్దలు చెప్తున్నారు. అందుకే ఈ ధనుర్మాసంలో ఈ ఆదర్శ నగర్లో ఉన్నటువంటి రామాలయంలో మరి బాపట్ల, చీరాల, ఒంగోలు మరి ప్రాంతాల నుంచి సుమారు 35 మంది భక్తిభావంతో ఇచ్చేసినటువంటి కార్యకర్తలు ఇక్కడ ఈ సప్తాహ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయం రామనామ స్మరణతో పారాయణం అనేది జరుగుతుంది. అలాగే ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమం భక్తిభావంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఈ రామనామ సప్తాహంలో వారు కూడా తమ వంతు పాల్గొనడం జరుగుతుంది. మనం అందరం ఈ సీతారామచంద్ర స్వామి కోదండ రామాలయంలో ఈ రోజునే సమూహంగా రావడం జరిగింది. మొన్న సోమవారం నాటి నుంచి రామనామ లాపన సప్తాహం జరుగుతుంది. ఈ ప్రోత్సాహానికి అంతా కారకులైన గాదిరాజు శ్రీనివాసరాజు గారు సారాధన్యులు. వారిని మేము అనుకరిస్తూ వారిని ఫాలో చేస్తున్నాం. వారు ఈ గుడికి చేసే సేవ అనన్యమైనది, చాలా మంచిది. ఫుల్ డివోటీ 24 గంటలు రాములవారి సేవల్లోనే తరిస్తున్నారు. ఆయన్ని అడుగుజాడలో మేము నడుస్తున్నాం. మేము ఏదో కమిటీ మెంబర్లు అందరం ఉడతా భక్తిగా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. ఈ ఆదర్శ నగర్ వాస్తవ్యులందరూ కూడా ఈ గుడి దేవీభిమానంగా వెలగటానికి ఎంతో సహకారం అందిస్తున్నారు.
ప్రతి మనిషి ప్రాపంచిక జ్ఞానంతో పాటు మానసిక జ్ఞానం పెంపొందించుకోవాలని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ యోగరత్న ఉండ్రమట్ల సాంబశివరావులు అన్నారు. శనివారం ఆకివీడు పతాంజలి యోగాశ్రమం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ అధ్యక్షులు సింగళూరి చిట్టిబాబు, యోగా గురువు కందుల సత్యనారాయణతో పాటు ఆదిత్య స్కూల్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం మరి ఇంటర్నేషనల్ డేగా మెడిటేషన్ డేగా ప్రకటించడం ఎంతో శుభదాయకం, శుభసూచకం. మరి ఈ రోజున ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు, ఎంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఎందుకంటే ప్రశాంతం అనేది ఏ మనిషికి లేని పరిస్థితుల్లో ఈ ధ్యానం ద్వారా మరి ప్రశాంతంగా పొందడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఈ ధ్యానం ఎంతగానో మనకి ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం అంటే శ్వాసమైన ధ్యాస చాలా తేలికైంది. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రంలో వెళ్ళాలంటే ధ్యాన శాస్త్రం ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రవేశం అవుతాం. ధ్యానం లేకుండా ఆధ్యాత్మిక లేదు. అందువల్ల అందరూ ధ్యానం చేసి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని మరి పతాంజలి యోగా ప్రచార పరిషత్ తరఫున, పతాంజలి యోగా ఆరోగ్య కేంద్రం తరఫున, మరి లయన్స్ తరఫున వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. 100% కూడా ధ్యాన ప్రక్రియ ఉదయం సాయంత్రం కూడా చేస్తే మనకి జరగవలసిన శ్వాసలన్నీ కూడా 21,600 మాత్రమే జరుగుతాయి. నిండు నూరేళ్ళు కూడా హ్యాపీగా బతకడానికి ఎంతో ఉపయోగకారి ధ్యానం. ఇలా చేయకపోతే 43,200 జరుగుతుంది. అంటే మానవుడు లైఫ్ సగం వరకే అతను జీవిస్తూ ఉంటాడు. అనేక రకాల రుగ్మతలతో ఉన్న ఈ మానవ దేహానికి చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిండు నూరేళ్ళు హ్యాపీగా బతకడానికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచం ఏకత్వం వైపు వెళ్ళాలన్నా, లోక సమస్య సుఖినో భవత్తు అనేటువంటి దాన్ని ఆచరణలోకి తీసుకురావాలన్నా, వసుదైక కుటుంబకం, యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేటువంటి సమాజంలో స్థాపితం చేయాలన్నా, ప్రాపంచిక జ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుని సామరస్యంగా జీవితాన్ని గడపటాన్ని ప్రతి కుటుంబంలోనే అలవాటు చేసుకోవాలన్నా ధ్యానం తప్పనిసరి. అటువంటి ప్రయత్నం మానవ ప్రపంచంలో అందరికీ అందే రకంగా ఇటువంటి ప్రయత్నం ఐక్యరాజ్య సమితి చేసినందుకు గాను ఐక్యరాజ్య సమితికి ప్రపంచ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి మన ఆకివీడు జ్ఞాన గురువులు, జ్ఞానయోగులు సాంబశివరావు గారు, అలాగే ప్రతాప్ కుమార్ గారు, డాక్టర్ జి ప్రతాప్ కుమార్ గారు, అలాగే మన యోగా గురువులు కందుల సత్యనారాయణ గారు మరి ఈ రోజున ఆకివీడు పట్టణంలో నగర సంచారం, నగరంలో జ్ఞానం గురించి 10 మందికి తెలిసే విధంగా వారు నగరంలో రూట్ మార్చ్ చేసుకుని తదనంతరం మన యోగా మందిరంలో మరి జ్ఞానం చేయడం, ఈ జ్ఞాన క్లాస్కి వచ్చేసినటువంటి మన పిల్లలు అందరూ కూడా ఈ జ్ఞానం మీద ఎంతో ఆసక్తితో జ్ఞాన క్లాసు చేయడం, ఆ జ్ఞాన క్లాసులో మేము కూడా ఈరోజు పాలు పంచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఉండి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ఉండి వాండ్రం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ను కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పీవీఆర్కే అంజనేయరాజు, గుల్లిపల్లి అచ్చారావు, ధనుంజయ, బడుగు బాలాజీ, రాయి సతీష్, జి సుందర్ కుమార్, అంగర రాంబాబు, శేషాద్రి, శ్రీనుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలోని మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే మన ఎస్సీపేట నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో
మన నాయకులందరూ కూడా దుప్పట్లు అలాగే పళ్ళు అన్ని కూడా పంచడం జరుగుతుంది. మన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకటే చెప్తున్నారు, మనం ఎన్నో పథకాలు ఇచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి మనం గత 5 ఏళ్లు పరిపాలించాము. కానీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇంకా మరెన్నో పథకాలు ఇస్తానని చెప్పి ఆశ చెప్పడం వల్ల మనం ప్రజల తీర్పుని శిరసావహిస్తూ మనం ఈ 5 ఏళ్లు కూడా ప్రజల కోసం పోరాడదామని చెప్పడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఫ్రూట్స్, దుప్పట్లు, అలాగే ముందుగా కేక్ కటింగ్, ఇలాగా ఈ కార్యక్రమం సేవా కార్యక్రమాలతో పాటు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మరిన్ని నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలకే ఆయన పరిపాలన అందించే విధంగా మళ్ళీ ఆయనకి మంచి అవకాశం త్వరలోనే మళ్ళీ ఈ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం త్వరలోనే ఆయనకు వస్తుందని, అలాగే ఈ రోజు నుంచి కూడా కార్యకర్తలు కూడా రెట్టింపు ఉత్సాహంతో ఇవాళ వచ్చినందుకు ప్రతి కార్యకర్తని హృదయపూర్వక శిరస్సు ఉంచి వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కుటుంబాల అభిమానులు అంటే ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా దేనికి కూడా లొంగకుండా పార్టీ కోసం, జగన్ గారి కోసం నిరంతరం ఆయన కోసం ప్రాణాలైన ఇవ్వడానికి మన కార్యకర్తలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఉండి రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండి రైల్వే స్టేషన్ అభివృద్ది కమిటీ ఐడీ కార్డులను స్టేషన్ సూపరింటెండెంట్ ఎస్ఎస్ కుమార్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ అభివృద్దిలో కమిటీ భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. కమిటీలో ఉండికి చెందిన కొమ్మన నాగబాబు, ఉప్పులూరుకు చెందిన ఎర్ర విక్రమ్, వెల్లివరకు చెందిన గాదిరాజు వెంకటేశ్వరరాజు, బానే ప్రసాద్, వాండ్రంకు చెందిన లక్ష్మణరావు, అర్తమూరుకు చెందిన డొక్కు రామయ్య సభ్యులుగా నియమించారు. కొమ్మన్ నాగబాబు మాట్లాడుతూ ఉండి రైల్వే స్టేషన్ అభివృద్దికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. వీరి పదవీ కాలం వచ్చే ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు అని స్టేషన్ సూపరింటెండెంట్ కుమార్ తెలిపారు. ఇటీవలే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉండి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోసం కొంత 6 మెంబర్స్ తోటి ఒక కమిటీని రూపొందించడం జరిగింది. వాళ్ళందరికీ ఐడి కార్డులు ఇటీవలే సప్లై చేశారు, వాళ్ళకి అందజేయడం జరిగింది. అందరికీ నా అభినందనలు. వాళ్ళంతా కూడా తన ఉండి స్టేషన్ డెవలప్మెంట్లో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలని, వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళందరికీ నా అభినందనలు. నరేంద్ర మోడీ గారు స్టేషన్లు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకుని దాంట్లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి ఒక కమిటీ కింద వేయడం జరిగింది. 6గురితో కమిటీ, చైర్మన్ 6 మెంబర్లతో కమిటీ. ఈ విధంగా ఈ స్టేషన్లు అభివృద్ధి చేయాలంటే ఇదివరకు మాస్టర్లకి లోకల్లో కాంట్రాక్ట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు మాతో కాంట్రాక్ట్స్ పెట్టుకుని అభివృద్ధి చేయాలి. మనకి ఏదైనా ఆర్థిక నిధులు పైన తీసుకొద్దామా, లేకపోతే లోకల్ నుంచి ఏమైనా ఫండ్స్ కలెక్ట్ చేద్దామా, దాని విధంగా చూసుకుని ఈ స్టేషన్ అభివృద్ధి చేస్తాకే మా 6గురికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్టేషన్ అభివృద్ధికి మేము 6గురం పూర్తిగా కష్టపడతామని చెప్పి ఈ విధంగా మాస్టర్కి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని భీమవరం విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం. గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులుగా కోనద్రాజు మురళీకృష్ణంరాజు, ఉపాధ్యక్షులుగా గుబ్బల మార్రాజు ఏకగ్రీవ ఎన్నిక. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం ఉండిల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. భీమవరం మారుతి సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి హనుమద్ వ్రత మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన పీఏసీ చైర్మన్ అంజుబాబు, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.